గాజువాకలో ఉక్కు కార్మికులు నిరసన గళమెత్తారు. స్టీల్ ప్లాంట్ బీసీ గేట్ వద్ద అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులు మానవహారం చేపట్టారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగించే విధానాన్ని కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే వివిధ కారణాలతో బయట ఉన్న కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈఎస్ఐ సదుపాయం లేని కార్మికులకు మెడికల్ సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నిర్వాహకుల సాధుత్వాలు కల్పించాలి. కాంట్రాక్ట్ కార్మికులు పాత పద్ధతిలోనే కొనసాగించాలి. ఈఎస్ఐ కార్మికులకు వైద్యం అందించాలి. విశాఖ ఉక్కు నిర్వాహకుల శాశ్వతోపాధి కల్పించాలి. న్యాయ పోరాటాల కోసం చేసే నిర్వాహకుల శాశ్వతోపాధి కల్పించాలి. కాంట్రాక్ట్ కార్మికులు పాత పద్ధతిలోనే కొనసాగించాలి. మేము ప్లాంట్ నడిపించాలని మేనేజ్మెంట్ అంటే రిజైన్ చేయాలి. చేతకాల మేనేజ్మెంట్ అంటే రిజైన్ చేయాలి. నశించాలి మేనేజ్మెంట్ విధానాలు. నశించాలి మేనేజ్మెంట్ విధానాలు. ఈరోజు అఖిలపక్ష కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా బీసీ గేట్ దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ లో మేనేజ్మెంట్ ఎంత మొండిగా వ్యవహరిస్తుందంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని గతంలో 4,000 మందిని తీసేశారు. ఆ తీసేసిన వెంటనే గవర్నమెంట్లు ప్రభుత్వాలు చొరవ తీసుకొని మళ్ళీ ఆ 4,000 మందిని పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఈ రోజు ఒకసారి 4,000 మంది రోడ్డు మీదకి వెళ్ళిపోతే మన ప్రభుత్వానికి బేడ వస్తుందనే ఆలోచనతోనే ఈ రోజు ఉన్న ప్రభుత్వం ఆలోచించి మెల్లమెల్లగా మేనేజ్మెంట్ తోని కుట్ర పన్నుతూ ఒక్కొక్కరిని 10 మందిని 20 మందిని అలా చొప్పున తీసేయడం జరుగుతుంది. ఆగిపోయిన టెండర్లు పిలవకపోవడం, అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు ఎవరినైతే రెగ్యులర్ గా వచ్చిన వాళ్ళు కూడా అన్ రెగ్యులర్ గా అని చెప్పేసి చేయడం జరుగుతుంది. 4,200 మందిని తొలగించాలని చెప్పేసి అని ప్రభుత్వాలు కుట్ర పన్నితే రాత్రికి రాత్రే కాంట్రాక్ట్ కార్మికులందరూ ఉప్పెనగా ఈడీ వర్క్స్ ముట్టడి చేసిన తర్వాత రాత్రి అంతా కూడా అక్కడే ఉండడం వల్ల ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు యాజమాన్యం కానీ దిగి వచ్చి యథావిధిగా 4,200 మందిని కూడా మళ్ళీ డ్యూటీల్లో తీసుకోవడం జరిగింది. మరలా అదే విధంగా గత 2 రోజుల నుంచి ప్రతి కాంట్రాక్టర్ కి నోటీసులు ఇచ్చి ఒక ప్రఫార్మా ఇచ్చి ప్రతి కాంట్రాక్టర్ దగ్గర కూడా 30% తీయాలని చెప్పేసి అని పైనుండి సెక్రటరీ గారు చెప్తున్నారు. ఇక్కడ యాజమాన్యం ఆ కుటీల ప్రయత్నం చేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 30% తీస్తేనే గానీ ఇక్కడ మీ పాసలు రెన్యువల్ చేయమని చెప్పేసి అని 2 రోజులు బట్టి యాజమాన్యం కార్మికుల్ని ఇబ్బంది పెడుతుంది. కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా మానవహారం కార్యక్రమం అనేది జయప్రదం చేయడం జరుగుతుంది. ఉక్కు కాంట్రాక్ట్ కార్మికులని ఏదైతే ఉందో సెప్టెంబర్ 27వ తేదీని 4,000 మందిని ఆపిన తర్వాత పెద్ద ఎత్తున కార్మిక సంఘాలుగా ఈడీ వర్క్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నా ఉద్దేశించి ఇక్కడున్న కూటమి ప్రభుత్వం కానీ ఇక్కడున్న